సార్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్నటువంటి ముఖ్యమైన అంశం నీట్ పేపర్ లీకేజ్. అంతవరకు కరెక్టే. అది సఫలం చెందారా, విఫలం చెందారా ఇది పక్కన పెడితే, ఈ పేపర్ లీక్ అనేది ప్రజలకు, విద్యార్థులకు చాలా అసౌకర్యాన్ని కలిగించింది. దీనిపై ఏ ప్రతిపక్షం పెద్దగా మాట్లాడలేదు. ప్రభుత్వం కూడా ఎవరిపైన సరైనటువంటి చర్య తీసుకున్నట్టుగా, ఏ అధికారులపైన చర్య తీసుకున్నట్టుగా తెలియటం లేదు. మరి అలాంటప్పుడు విద్యార్థుల యొక్క ఈ నిరసన ప్రదర్శన, ఈ అసౌకర్యాన్ని కలిగినటువంటి నిరసన సరైనదే కదా? ఆ! కాదండి. ఇప్పుడు నీట్ అనే పరీక్ష ఇది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అవును సార్. చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్. 23-24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. సార్. ప్రపంచంలో ఇంత పెద్ద నంబర్‌లో పరీక్షలు ఒకే రోజు, ఒకే సమయంలో పరీక్షలు రాసేటువంటి ఇది ఇంకెక్కడా లేదు. మన దగ్గర మాత్రమే ఉంది. కనుక ఇది చాలా ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది ప్లాన్ జరిగింది. కానీ ఇంప్లిమెంటేషన్ రాలేదు. అప్పుడు 2014కు ముందు పరిస్థితి ఏంది అంటే దేశంలో మెడిసిన్ జాయిన్ కావాలంటే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల పరీక్షలు పెట్టేవి. వెళ్ళి స్టూడెంట్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి రాయాలి. ఈవెన్ ప్రైవేట్ కాలేజెస్ ఏందంటే వాళ్ళే పరీక్షలు పెట్టేవాళ్ళు. వెళ్ళి పిల్లల్ని వేసుకొని ట్రైన్‌లో 10 పరీక్షలు రాయించిన తల్లిదండ్రులు ఉన్నారు. ఇదొక ఒక దురదృష్టకరమైనటువంటి పిక్చర్ ఇది. మనం రైళ్లలో చూసాం చాలా మంది, వేలాది మంది తల్లిదండ్రులు తిరగడం. ఇది తప్పు అని చెప్పేసి ప్రభుత్వాలు రియలైజ్ అయిపోయి కామన్ ఎగ్జామ్ పెట్టారు. పెట్టినప్పుడు స్టార్టింగ్‌లో ఎలా ఉండేదంటే ప్రతి రాష్ట్రంలో 2 కన్నా ఎక్కువ 3 కన్నా ఎక్కువ సెంటర్స్. మన దగ్గర కంబైన్డ్ స్టేట్‌లో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, ఇక్కడ హైదరాబాద్, వరంగల్ ఇంతే ఇవే సెంటర్స్.